బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే తమ్ముడు. ఏం పేరు మీ పేరు? అట్లుంది. నా పేరు గోగి రవీంద్ర కుమార్. రవీంద్ర కుమార్ గారు ఎలా ఉందంటారు? కూటమి పరిపాలన సంవత్సరం రాబోతుంది కదా. అస్సలు ఏం బాగలేదు సార్. అసలు బాగలేదు. ఎలా వన్ వర్డ్ బాగలేదని ఎలా చెప్పగలుగుతున్నారు అంత డైరెక్ట్గా? ఎలా చెప్పగలుగుతున్నామంటే ప్రజల ఆస్తిని వీళ్ళు సొంత ఆస్తిలాగా అమ్ముకు దొబ్బుతున్నారు ఏమండి. సంక్షేమ పథకాలన్నీ గాలి కుదిలేశారు. ప్రజా సంక్షేమం గురించి అసలు పట్టించుకోవడమే లేదు. వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని నిలగొట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు, వాళ్ళ యొక్క ప్రయాస తప్ప ప్రజలకి ఏం చేయాలి, ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏంటి చేయట్లేదు. రైతులను పక్కన వదిలేశారు, తర్వాత విద్యార్థుల్ని పక్కకు వదిలేశారు ఏమండి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసేశారు. ఇంకా టోటల్గా మొత్తం ప్రభుత్వం లాస్. ప్రజల ఆస్తులు దొబ్బుతున్నారని చెప్పేసి మాట్లాడారు. ఏంటి ఆస్తులు, ఏ విధమైన ఆస్తులు అంటారు? ఇప్పుడు గవర్నమెంటు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు. ప్రభుత్వ కాలేజీలు అంటే ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అంటే వీళ్ళు కొంతమంది చేతుల్లోనే దీనికి కేంద్రీకృతం అయిపోయి ఉంటుంది. 185% పేద ప్రజలకు చెందవలసినటువంటి ఈ మెడికల్ కాలేజీలు, మెడికల్ విద్య, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది సామాజిక వర్గాలకు అప్పచెప్పేస్తున్నారు. పేదలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది దోపిడీ వ్యవస్థ. అంటే ఇదంతా ఏంటంటే వైసీపీ పని అయిపోయింది కాబట్టి ఇంకా పార్టీ బతిగా ఉందని చెప్పుకోవడం కోసం మాత్రం పెట్టే చిన్న చిన్న సభలు మాత్రమే అని చెప్పేసి అంటాం కాదు ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఏదో మంచి చేయాలి. ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల్ని ఇటు కాకుండా చేసేసారు. ఏ గవర్నమెంట్ కూడా పేదలని పట్టించుకోలేదు. మనమంటూ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే ఒక విద్యలో రాణించేలా చేయాలి. ఈ ప్రపంచ దేశాలకి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు వెళ్ళాలి. ఏ దేశానికి వెళ్ళినా ఆడు తెలుగుడు అయి ఉండాలి. అందుకు విద్యా వ్యవస్థను బలోపేతం చేశారు. పేదలకు సరైనటువంటి వైద్యం లేక తల్లడిల్లుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి పేదవాడుకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా చేశాడు. ప్రతి పేదవాడు విద్యను అభ్యసించేలా ఆయన సంస్కరణలు తీసుకొచ్చారు. ఎందుకంటే మనం ఏదో చేసేస్తున్నామని కాదు, ప్రతి వాడుకు చదువు అనేది చాలా ఇంపార్టెంటు. ఆ చదువు వల్ల జ్ఞానం, విజ్ఞానం వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే దేశాన్ని బాగు చేయొచ్చు. దేశానికి బాగు చేసే ప్రతి పౌరుడు తయారవ్వాలి. అది ఆంధ్రవాడే ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి సంకల్పం గొప్ప సంకల్పం. అటువంటి సంకల్పాన్ని ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేసి పేదవాడికి వైద్యం అందకూడదు, పేదవాడు చదువుకోకూడదు, ధనవంతుడు మాత్రమే చదవాలి, పేదవాడు పేదవాడిగానే తీర్చిదిద్దాలి అనే ఆ రకమైన వైఖరి. ఇది దుర్మార్గమైనటువంటి కేవలం చంద్రబాబు నాయుడే చేయగలడని చెప్పి చెప్తాను కదా. అభివృద్ధి ఏది అభివృద్ధి అండి? అమరావతి బిల్డింగ్ ఎంతవరకు డెవలప్ చేశాడు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఏం డెవలప్ చేశారు? ఒకసారి ఆలోచించండి. ఆ ఆస్తులన్నీ తీసుకుని వాళ్ళు కట్టబెట్టుకోవాలని వాళ్ళందరి దగ్గర, పేద ప్రజల దగ్గర ఆస్తులన్నీ తీసేసుకుంటారండి. ఆస్తులన్నీ తీసేసుకుని అమరావతి పేరుతో తీసేసుకుని వాళ్ళకి కావాల్సిన అందరికీ పంచుకుంటున్నారు. ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను అతి తక్కువ రేట్లకి ఇచ్చేయటం ఏంటండి? ఎవడబ్బా సొమ్మండి. ఈవేళ పేదవాడు తినడానికి తిండి లేకుండా బతుకుతున్నాడు సార్. అలాంటి పరిస్థితుల్లో లక్షల కోట్లు ఎలా గడిస్తున్నారండి వీళ్ళు? ఈ జీవితాలు ఏంటండి సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవితాలు ఏంటండి సార్? ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.